సంఖ్యలు వేసినందుకు కాదు, విషయం లీకినైందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం కారణం అదే. లగచర్ల విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ రైతుకు సంఖ్యలు వేసి జైలుకు తీసుకురావడం మరింత సంచలనంగా మారింది. అయితే దీనిపై సీఎం స్పందించడం, అధికారిని సస్పెండ్ చేయడం చకచకా బిగుసుకుపోయాయి. కానీ సీఎం స్పందించడం వెనక వేరే కారణాలు ఉందనే చర్చ అధికార వర్గాలలో జరుగుతుంది. సంఖ్యలు వేసినందుకే సీఎం ఏమాత్రం బాధపడడం లేదని, విషయం బయటికి లీక్ అవడం పైన అధికారులు చివర్లు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. సో రైతు అనారోగ్యం విషయం ఎలా లీక్ అయింది, హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడికి మీడియా ఎలా వచ్చింది, జైలు నుంచి సమాచారం ఎవరు లీక్ చేస్తున్నారు, బేడీలేసిన విషయం లీక్ అయినందుకు సీఎం సీరియస్, లగచెల్ల రైతు హీరియానాయక్ ఇష్యూలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సీఎం శివాట్లు. సో అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న గుస్సగుస్సలు. సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే, ఆయనకు బేడీలేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి బాధపడలేదట. దేనికి బాధపడ్డాడట అంటే, ఈ విషయం ఎట్లా బయటికి పొంగింది అనే విషయానికి బాధపడ్డాడట. అంటే రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంత ఉంటుందో అంతకంటే డబల్ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. నేనేమంటున్నానంటే, ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బేడీలు వేసే అంత పెద్ద తప్పేం చేయలే. ఆయన ఉగ్రవాదేం కాదు, ఆయన ఏం ఆ పాపిస్తుడు దుర్మార్గుడేం కాదు. రైతు, దేశానికి అన్నం పెట్టే రైతన్న పాపం అనారోగ్యంతో ఉన్నాడు. అది గుండె నొప్పితో ఉంటే బేడీలేసి తీసుకెళ్తున్న ఈ హృదయ ఉదారకమైన సంఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇది కంటతడి పెట్టించింది. కానీ ఈ విషయం బయటకు వచ్చినందుకు ముఖ్యమంత్రికి బాధ అయిందట. ఈ విషయం బయటికి పొక్కినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడట. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఆలోచించాలి.